minus minus query question mark role name is simply equal to okay, so basically question mark role name equal to example role dot role name comma on కానీ నాకు వాడు ఏమి ఇచ్చాడు నా రోల్ పేరు ఇక్కడ AWS అకౌంట్స్ లో ఆర్గనైజేషనల్ అకౌంట్ రోల్ ఇచ్చాడు ఓకే సో ఇక్కడ ఐఎం రెస్ట్ రోల్స్ వాడు ఇక్కడ ఏమన్నాడు క్వరీ తోటి రోల్ నేమ్ అంటే ఇక్కడ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్స్ డూయింగ్ ఓకే సి ఇక్కడ ఏమంటున్నాడు అంటే రోల్స్ అనేది ఇక్కడ ఉంది సో ఫర్గెట్ అబౌట్ దిస్ వన్ ఓకే ఫస్ట్ ఈ రోల్స్ లో మనకి ఫిల్టర్ కావాలి అంటున్నాడు దాని లోపల అండ్ దీనికంటే ఎక్కువ వెళ్ళకండి మీరు జస్ట్ ఈ క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక రోల్ అట్రిబ్యూట్ పెట్టుకుంటే దట్ ఈస్ చాలా మటుకు కావాలంటే డాట్స్ పెట్టుకోవడం దట్ ఈస్ ఇంపార్టెంట్ ఓకే సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ హియర్ రోల్స్ ఓకే ఈ రోల్స్ లో వీఆర్ గెటింగ్ మల్టిపుల్ రోల్స్ ఓకే ఎట్లా తెలుస్తుంది లెట్ మీ జస్ట్ డూ ఇట్ ఓకే లిస్ట్ రోల్స్ greater than list hyphen roles dot txt okay list hyphen roles dot txt and then we have gedit list hyphen roles dot txt ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు రోల్ నేమ్ రోల్ ఐడి అంటే ఈ పర్టిక్యులర్ స్క్వేర్ బ్రాకెట్ లో ఓకే కానీ నీకు కావాల్సిన రోల్ని మనం వెతుకుతున్నాము అదేంటి దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ సో రోల్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది కాబట్టి ఆ క్వెరీలో కూడా స్క్వేర్ బ్రాకెట్సే పెట్టాలి దట్స్ ఆల్ దట్ ఐ యూజ్ సమ్ సింపుల్ ఎండ్ ఓకే మనం కట్టడానికి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్ రోల్స్ ఈజ్ ద టాప్ లెవెల్ ఓకే జేమ్స్ పాత్ ఎక్స్ప్రెషన్ అంటారు దీన్ని ఓకే ఇది కొంచెం స్లైట్లీ మోర్ అడ్వాన్స్డ్ అంతే ఇంకేం లేదు నా ఏ లెవెల్లో ఉంది రోల్ నేమ్ కానీ వర్జన్ కావాలి అంటే రోల్ పాలసీ డాక్యుమెంట్ డాట్ వర్జన్ అని పెట్టాలి డాట్ స్టేట్మెంట్ అని పెట్టాలి డాట్ స్టేట్మెంట్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లో ఎఫెక్ట్ అని పెట్టాలి ఓకే కానీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద స్క్వేర్ బ్రాకెట్స్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ ఫాలోయింగ్ కాబట్టి ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దాన్ని డైరెక్ట్ గా దేని మీద అయితే క్వెరీ చేయాలనేది అది పెట్టాలి అంతే దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఓకే సో క్వశ్చన్ మార్క్ రోల్ నేమ్ ఈక్వల్ టు రోల్ నేమ్ ఈక్వల్ టు మనకి మన రోల్ పేరు ఏంది మనకి ఏమి ఇచ్చినాడు మనకి రోల్ నేమ్ ఇచ్చాడు ఆర్గనైజేషనల్ అకౌంట్ రోల్ ఓకే దట్స్ ఆల్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఓకే సో దీని లోపల ఇది అయిపోయింది ఏమైంది ఇది మైనస్ క్వరీ ఏంటిది ఓకే వాడు వచ్చాడు క్వరీలో ఈక్వల్ టు ఎగ్జాంపుల్ రోల్ ఓకే కానీ నాకు వాడు ఏమి ఇచ్చాడు రోల్ నేమ్ ఆర్గనైజేషనల్ రోల్ లేదా ఇక్కడ
then that is simply equal to ikkada what we need here is okay organizational account role అన్నాడు వాడు కానీ ఏంది యోగి గారు ఏదో ఇచ్చాడు కదా ఓకే ఆర్గనైజేషన్ అకౌంట్ రోల్ దీనికి షిఫ్ట్ కమ్మన్నాడు వాడు ఏమనని Zeppelin Terraform stage కి వెళ్ళాము but when I am actually switching role what is happening wait so here ఇక్కడ నుంచి స్విచ్ కావాలి కదా నేను ఓకే స్విచ్ రోల్ అకౌంట్ ఇచ్చాడు రోల్ ఇచ్చాడు డిస్ప్లే నేమ్ ఇచ్చాడు అకౌంట్ is see that is how I am switching account is this thing account ఇచ్చాడు okay next is role అనేది organizational account access role okay role prod role and నేను పెట్టాను ఇది this is just this thing సో ఈ ఆర్గనైజేషనల్ అకౌంట్ యాక్సెస్ రోల్ అని ఇక్కడ దగ్గర ఉండాలి కదా ఇక్కడ స్విచ్ అయిపోతాను నేను ఇట్లా రైట్ సో ఐ హ్యావ్ స్విచ్ లైక్ దిస్ మరి ఇప్పుడు నేను ఎలా స్విచ్ అయ్యేది దీనికి రోల్ ఐడి నాకు అసలు అది కనిపించలేనే లేదు ఇక్కడ సి ఆర్గనైజేషనల్ అకౌంట్ రోల్ అని ఉంది ఓకే సో ఇక్కడ ఈ 31 అనేది ఈడ ఉంది ఓకే ఫైనల్గా వాడు ఎట్లా అంటాడు ఫైనల్గా ఏమంటాడు వాడు టోటల్గా షిఫ్ట్ అయ్యేది ఓకే ఐ డోంట్ హ్యావ్ టు ఫైండ్ ఐ నో ఇదేంటంటే క్వరీ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ టు గెట్ ఇన్ టు దిస్ వన్ ఓకే బట్ ఫస్ట్ ఏంది ఐ వుడ్ లైక్ టు షిఫ్ట్ రైట్ లిస్ట్స్ ఇక్కడ వాడు ఏమన్నా అంటే ఎస్టిఎస్ రోల్ ఆన్ రోల్ సెషన్ నేమ్ దిస్ ఈస్ హౌ యూ స్విచ్ అంటే దిస్ ఇస్ లైక్ సూడో ఇప్పుడు ఏంటంటే నౌ ఆల్ ద అదర్ థింగ్స్ విల్ బి రన్ ఫ్రమ్ హియర్ ఓకే సో AWS STS assume role minus role on if I can find that role on okay ఇక్కడ చూసాం ఇది AWS STS assume role minus role on minus role on can I shift to any role that I want to minus role on okay minus role on minus role session name అది అవసరం లేదు బట్ స్టిల్ record user is not authorized to perform on this particular resource అది కరెక్టే because they didn't give me access to see the route 53 tables వాడు ఓన్లీ కొన్ని దానిలో పట ఇచ్చాడు only thing ఏంటంటే in that case
మనకి ఇది కావాలి. Zeppelin user Terraform stage ఉంది. ఓకే, Zeppelin user Terraform stage. Control F. Update 53. Update 53 stage. I don't know how to shift then. అడగాలి, రైట్. ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేజ్. ఇన్ని రోల్స్ ఎందుకు క్రియేట్ చేస్తాడు వాడు? ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క యాక్సెస్ ఇస్తున్నాడు వాడు. ఓకే, అజ్యూమ్ రోల్, HTS అజ్యూమ్ రోల్, ఇన్స్టెన్స్ AEM ఇన్స్టెన్స్ అజ్యూమ్ రోల్, పబ్లిష్ ఇన్స్టెన్స్ సర్వీస్ రోల్, కాగ్నిటో, LDAP. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కాగ్నిటోలో లేదు, Zeppelin మీనియన్స్ అన్నాడు. AEM ఆథర్ ఇన్స్టెన్స్, AEM ఆథర్ డిస్పాచర్, AEM పబ్లిషర్, ఇంటిగ్రేషన్ డిస్పాచర్, AEM ఇన్స్టెన్స్ రోల్, AEM dispatcher instance, Zeppelin environment CNF role. ఇక్కడ రోల్ ఎట్లా తెలుస్తుంది వెంకట్? ఏమైనా ఐడియా ఉందా? ఈ రోల్ ఇక్కడ ఉంది కదా, ఆర్గనైజేషన్. ఆర్న్ ఎట్లా, ఆర్న్ ఇక్కడ విజువల్ నుంచి ఎవరికైనా తెలుసా? ఆర్న్ ఎట్లా చూడాలి? విజువల్ నుంచి ఆన్ కావాలి మనకి, రోల్ ఆన్. సర్చ్ చేసి లేదా రోల్స్ లోకి వెళ్ళి, యామ్స్ లోకి వెళ్ళి రోల్స్, ఐఎంకి వెళ్ళాలి. మళ్ళీ ఐఎం పోదాం, ఐఎంకి వెళ్ళిపోదాం. రైట్, యా. ఎందుకంటే ఇట్లా ఉంటుంది, నేను ఎప్పుడు రాలే, ఇప్పుడు ప్రాబ్లమ్ ఐ డెంట్ సీ ఇట్. సో ఇక్కడ రోల్ ఉండాలా, అంతే కదా? ఇక్కడ యూజర్స్ రోల్స్ 44 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆర్గనైజేషనల్ అకౌంట్ రోల్ అని ఉంది. దీని ఆన్ ఉంటది కదా, ఆన్. ఓకే, కానీ నాకు లిస్ట్ లో రాలేదు. అది సేమ్ ఉందా ఇక్కడ? సేమ్ ఉంది, ఆర్గనైజేషనల్ అకౌంట్ రోల్ అని ఉంది, కానీ లిస్ట్ రోల్స్ లో వాడు చెప్పినట్టుగా రాలేదు. ఐఎం లిస్ట్ రోల్స్ లో రాలేదు. ఓకే, మైనస్ రోల్ ఆన్. See, this will work, right? Okay. Roll on. దాని తర్వాత మైనస్ రోల్ సెషన్ నేమ్ AWS CLI -session. ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ మీ. ఓకే, కానీ అది ఏం చేస్తుంది అంటే టెంపరీగా ఇట్ విల్ జనరేట్ అనదర్ సీక్రెట్ ఐడి అండ్ యాక్సెస్ కీ. అది కీ పాయింట్. సెషన్ టోకెన్ కూడా ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? టెల్ మీ, వాట్ డూ యూ థింక్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు కొత్త యాక్సెస్ కి కొత్త సీక్రెట్ కీ ఇస్తుంది, అర్థమైందా? అండ్ ఇట్ విల్ ఆల్సో డూ ఇట్ ఫర్ దిస్ థింగ్. కానీ ఇప్పుడు నేను EC2 డిస్క్రైబ్ ఇన్స్టెన్స్ అని పెడితే పాతవి కనిపిస్తాయి. ఏమి? ఓకే, యూ అండర్స్టాండ్ రైట్? ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే దిస్ ఈస్ హౌ ఎవ్రీబడి వర్క్స్. ఇప్పుడు టెరాఫార్మ్ కోడ్ కూడా మీరు కొట్టేటప్పుడు యూ హ్యావ్ టు అగైన్ కాన్ఫిగర్ అన్న ప్రాపర్టీస్ ఫైల్ హోమ్ డైరెక్టరీ వెళ్ళి 3 or 4 డిఫరెంట్ వేస్ ఉన్నాయి కదా, 3 వేస్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్పోర్ట్ యాక్సెస్ కీ ఐడి, ఒకటేమో AWS కాన్ఫిగర్, ఒకటేమో బై యూజింగ్ ది ప్రాపర్టీ ఫైల్. అర్థమైంది కదా?
అంటే టెరాఫామ్ లోనే ఇవ్వచ్చు కదా మనం యాక్సెస్ కి ఐడి. లేకపోతే అది కూడా, కానీ యూజువల్గా టెరఫామ్ లో పెట్టారు కదా ఎవరు. అంటే అది మనం టిఎఫ్ఆర్స్ లో పెట్టేసి గిట్ ఇగ్నోర్ TFR పెట్టేసి కూడా పెట్టరు ఇక్కడ మా దగ్గర. ఎలా చేస్తున్నారంటే టెరఫామ్ కోడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అంటే బెస్ట్ వే అంటే మన వాళ్ళు ఏడబ్ల్యూఎస్ ప్రొఫైల్ సిఎల్ఐ చేసుకోవడం మెయిల్. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ AWS కాన్ఫిగర్ లో పెడతారు. ఎందుకంటే ఆ టెరఫామ్ కోడ్ లో అందరికి ఓపెన్ గా అంటే ఇప్పుడు పెట్టొచ్చు. స్టేట్ ఎలాగా రిమోట్ స్టేట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? రిమోట్ స్టేట్ S3 బకెట్ ఇంకా డైనమోడిబి. డైనమోడిబినా? ఓకే, అది లాకింగ్ కి డైనమోడిబి. యూ స్టేట్ మెయింటైన్ చేయడానికి యూ నీడ్ S3 ప్లస్ డైనమోడిబి. ఒక లాకింగ్ మెకానిజం కావాలి కదా డైనమోడిబికి. అదొకటి కవర్ చేస్తాను కూడా. యూ మస్ట్ హావ్ ఆల్రెడీ లెర్న్డ్. I haven't practiced it, but I know that. కానీ టెర్రాఫామ్ ఎంటర్ప్రైజ్ కొన్న వాళ్ళు దే విల్ యూజ్ టెర్రాఫామ్ కాన్సోల్. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, చాలా మటుకు S3 ప్లస్ డైనమోడిబినే నేను చూస్తాను నేను కూడా. అభిజిత్, మీరు ఎట్లా లాక్ చేస్తున్నారా టెర్రాఫామ్ కోడ్ ని? మీది ట్రెడిషనల్ డేటా సెంటర్ ఏమో, రైట్? వాళ్ళ డేటా సెంటర్ అన్నాడు. డేటా సెంటర్ వాళ్ళు. ఓకే, సో ఇక్కడ యాక్సెస్ కీ ఐడి ఇంకా అది ఉంది, రైట్? Right. So here, what do we have here? So history drive AWS and Berthamanam. Okay. So here, what we have here. So basically access key అన్నప్పుడు AWS configure. ఓకే, ఇప్పుడు కొత్త యాక్సెస్ కీ వస్తుంది. ఆల్ రైట్, వచ్చిందా ఆల్రెడీ? మనం చేసేసినట్టున్నాం. ఓకే, ప్లస్ దిస్ థింగ్. సో అప్పుడు ఇది చేస్తే మనకు ఆ మిషన్ ఐడి కనిపించింది. ఇప్పుడు ఈడ మిషన్ ఐడి కనిపించకూడదు, అంతే కదా? దట్ ఈస్ అవర్ టెస్ట్. అండ్ వీల్ ఆల్సో ట్రై టు ఫైండ్ వన్ గుడ్ మిషన్ అండ్ ఇట్ ఈస్ దేర్. ఒక నెగిటివ్ టెస్ట్, ఒక కన్ఫర్మేషన్ టెస్ట్. సో దట్ ఈస్ దేర్. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ యాక్సెస్ కీ అనేది ఇక్కడ వచ్చింది, అర్థమైంది కదా? యా, సో దట్ ఈస్ దేర్. యా, డిఫాల్ట్ రీజన్ ఈజ్ JSON యాక్సెప్ట్ చేసేయండి. ఓకే, సో నౌ if I do the describe instances and I grep on it, it shouldn't work. Okay, right, it was not able to validate. ఎందుకురా మరి అప్పుడే ఎర్రర్ త్రో చేయొచ్చు కదా దానమ్మ. అజ్యూమ్ రోల్, now AWS assume role అని పెట్టాము. పెడితే security token is okay, route 53 ఇది కాదు. security token included in the session is invalid అంటున్నాడు వాడు. ఓకే, ఇటు కాకుండా అటు కాకుండా ఇప్పుడు అది గెలుకున్నాం కదా మనం. ఓకే, see basically all that you have to do is cat csv file ఏమైంది ఏం చేస్తున్నాం. ఓకే, ls cat arvind.kulijala. okay, so that is it. So next AWS configure, and then we should be able to get into this one. And so this is there, and then we have the secret access key ID. Okay, EU central -1 next JSON. Okay, so easy, we are in that one. So ఇప్పుడు ఏంటంటే we are already on
ఇప్పుడు ఇది కనిపించాలి, ఎందుకంటే వీఆర్ నౌ ఇంటూ దిస్ వన్. ఓకే, సో ఇట్ షుడ్ బి దేర్. వేరే టెర్మినల్ ఓపెన్ చేస్తే న్యూ విండో. not validate the product access Let me open this window. Okay. So that is simply equal to this thing, AWS configure, and then that is simply equal to the access key ID. Yeah. And then we should be able to have this. Yeah. EU central one, yes. JSON, yes. Okay. So AWS EC2. Describe instances. Yeah. Okay, so now I am getting it. Okay. So ikkada ee grep toti we'll deal with that other problems later, but first let us finish the happy path flow, simple flow, and then we'll do it here. So when we do this grep minus I, okay, so that is there. Now we have to use HTS assume role, and the role session name anedi idi. Okay. So what we have here is HTS assume role minus role session name is ఇది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో డెమో సెషన్, దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇట్ విల్ జనరేట్ టెంపరరీ యాక్సెస్ క్రెడెన్షియల్స్, కరెక్ట్. సో ఇది ఇక్కడ వచ్చేసింది. ఇది ఇక్కడ, ఆల్ రైట్, ఇది కాపీ. పేషెంట్, రైట్, యా. సో ఇక్కడ సెంట్రల్ ఆ రోల్ నేమ్ కూడా ఆర్గనైజేషనల్ రోల్ అని పెట్టాలి అనుకుంటాను. వీ హ్యావ్ టు గివ్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ, లేకపోతే పని చేయదని. చూద్దాం. సెషన్ టోకెన్ అయితే ఇచ్చింది, అజ్యూమ్డ్ రోల్. ఓకే, ఆన్. ఓకే, ఆ టెంపరీగా అది కూడా వస్తుందా? ఓకే, HTS caller identity. The security token included in the request is invalid అంటున్నాడు. ఓకే, వీడేం చేయమంటున్నాడు, రోల్ ఆన్ అన్నాడు. ఓకే, ఇది కూడా పెట్టాలి అనుకుంటాను. ఓకే, అన్నీ పెట్టాలి. సారీ, AWS configure బదులు ఈజ్ ఆస్కింగ్ us to do it this way. ఓకే, జస్ట్ ఏంటంటే ఒక షెల్ స్క్రిప్ట్ లో పెట్టుకున్నాను, సో దట్ లైక్ ఐ రిమెంబర్ దిస్, దట్స్ ఆల్. ఓకే,
సో ఇక్కడ ఏమేమి కావాలి మనకి? యాక్సెస్ కీ ఐడి, యాక్సెస్ కీ ఐడి ఇక్కడ ఇది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రోల్ యాక్సెస్ కీ ఐడి, నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ యాక్సెస్ కీ, ఇది సీక్రెట్ యాక్సెస్ కీ అనేది ఈడ వచ్చేసింది. సీక్రెట్ యాక్సెస్ కీ, AWS session token is this one. Session token అనేది ఇది. Okay, right, yeah. Session key, right. Next వచ్చేసి ఇది సెషన్ టోకెన్ కూడా పెట్టాలి అనుకుంటాను. ఇంత పెద్దది ఎట్లా పెడతామని. ఆల్రెడీ ఉన్నట్టుంది సెషన్ టోకెన్, యా. ఓకే, సో సోర్స్ చేయండి. ఓకే, సోర్స్ చేస్తే ఆ షెల్ లోనే ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. సో ఎకో డాలర్ AWS యాక్సెస్ కీ ఐడి, ఎకో డాలర్ AWS సీక్రెట్ యాక్సెస్ కీ, AWS -session token. Yeah, so now AWS EC2 రైట్. ఓకే, సో ఇప్పుడు మన ప్రోడక్ట్ అకౌంట్లో మనకు చూస్తే క్లియరా వెంకట్ అండ్ అభిజిత్? ఓకే, సో బేసికలీ జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ దిస్ డాక్యుమెంట్. కానీ వాడు కొంచెం ఎక్కువ రాశాడు దాంట్లో. జేమ్స్ పాత్ క్వెరీ గురించి ఐ విల్ కండక్ట్ సపరేట్ సెషన్. ఎందుకంటే ఈ మధ్యలో ఎవ్రీబడి యూజింగ్ టెరాఫార్మ్ మెయిన్లీ, and even for writing that code it is better to do it using, kan danik kuda James Path avasaramu. James Path ki I'll just conduct a session, but either you do it through Bash or Python, you will get it, but there is nothing much here. Oka dan lopat nunchi assume role aitam. Okay, that's all that is required. Okay, so we have to go to HTS assume role, which will give you the credentials, secret key, access key and password, session token, okay, and expiration date వస్తాయి. Okay, so that you will get it here, and then you will do all the exports. Okay, ఇది JW2 టోకెన్ లెక్కనా? JWT టోకెన్ కంటే డిఫరెంట్ ఇది, ఎందుకంటే యు ఆర్ అజ్యూమింగ్ ద రోల్. దిస్ ఈజ్ లైక్ సూడో, యూనిక్ సూడో. ఓన్లీ థింగ్ ఏంటంటే నీకు కొన్ని స్టెప్లు ఎక్కువ కనిపిస్తున్నాయి అంతే, కానీ యు ఆర్ బికమింగ్ సంబడి ఎల్స్. ఇట్ ఈస్ లైక్ స్విచ్ యూజర్, SU. స్విచ్ యూజర్ ఉంది కదా యూనిక్స్ లా, SU కమాండ్. దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ దెన్ యూ విల్ హ్యావ్ టు డూ దిస్ థింగ్. ఓకే, so this is there, right? So switch user, right? Okay, so ఈ స్టెప్స్ రాసుకోండి అంతే, ఎందుకంటే AWS assume role అని వస్తుంది, దాని తర్వాత ఎక్స్పోర్ట్ దిస్ థింగ్. నేనేం రాస్తాను, నేను ఎందుకు షెల్ స్క్రిప్ట్లో పెడతాను అంటే అది మర్చిపోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు, మళ్ళీ ఇది లాగ్ ఆఫ్ అయిపోతే అది అయిపోతే మళ్ళీ ఆ టోకెన్ మళ్ళీ జనరేట్ కాదు. సో మళ్ళీ అది బదులు
I just like generate, put them in small shell script. Okay, can remember source చేయండి. సోర్స్ చేస్తేనే ఆ కరెంట్ షెల్లో అవన్నీ అయిపోతుంది. సెషన్ టోకెన్ కూడా సెటప్ చేయాలి. ఇప్పుడు మీ టెరాఫార్మ్ కోడ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఓకే, నౌ యువర్ టెరాఫార్మ్ కోడ్ విల్ ఆటోమేటికలీ వర్క్. ఓకే, సో లెట్ us just take quick 10-minute break and ఈ సోనా టైప్ ది we will figure it out, okay, together, because this is the first time even I am doing it. ఏంటి అంటే మా ఆఫీస్లో సోనా టైప్ రెపో ఇచ్చాడు వాడు. ఓకే, మీరు కూడా పోయినాక డెవాప్స్ ఇంజనీర్ కి వాడు రెపో యాక్సెస్ ఇచ్చాడు. ఓకే, కానీ కనెక్టివిటీ విల్ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇట్ ఫ్రమ్ మేవన్ ఫైల్. ఎందుకంటే వెన్ వి పుట్ దట్ పైప్ లైన్ ఇన్ జెంకిన్స్, రైట్, వెన్ వి క్రియేట్ ఎ పైప్ లైన్ ఇన్ జెంకిన్స్, ఇప్పుడు ఆ పైప్ లైన్లు నేను 2 విధాలుగా చూస్తున్నాను మా టీమ్స్ లో. 60% ఏమో డెవలపర్లే రాసుకుంటున్నారు పైప్ లైన్. ఓకే, కానీ ఏ డెవలపర్ రాశాడు ఒకసారి చూద్దాం. మార్విన్ అనేట ఆయన వెళ్ళిపోయిండు, ఆయన రిప్లేస్మెంట్ నేను. రిప్లేస్మెంట్ నేను. ఓకే, మార్విన్, కానీ ఎందుకు వాడు మరి జాబ్ వదిలేసి మరి ఎందుకు వెళ్ళిపోయాడు? అన్ని ఉంచిరా ఆగుమని కూడా అన్నారు చాలా మంది. ఏమైనా సపరేట్ కంపెనీ పెట్టుకున్నాడేమో. ఆశీష్ గాంధీ సర్టిఫైడ్ ఏఎం సైట్స్ ఆర్కిటెక్ట్ డెవలపర్, నికోలా మిలవనిక్. కంపెనీ అని కాదు, ఐ థింక్ ఇక్కడ జర్మనీలో 2 ఏళ్ళు కంటిన్యూస్ కాంట్రాక్ట్ చేయకూడదు ఏదో ఉంది రూల్. జర్మనీ కదా ఇది. మార్విన్ ఫ్లాక్ గాడ్, ఐ థింక్ ఈస్ ఫ్రమ్ జర్మనీ. ఐ డోంట్ థింక్ ఈస్ ఫ్రమ్ జర్మనీ, ఈస్ ఫ్రమ్ జర్మనీ. సి యూనివర్సిటీ డ్యూన్స్బర్గ్ ఎస్ఎన్. He's a German contractor working in Germany. Okay, he's not like an English contractor or from England. స్టిల్ ఇక్కడ చూపిస్తుంది కదా ఏఎం ఫ్రీలాన్స్ డెవలపర్ అని, అది వేరే కంపెనీకా? లేదు, వాడు కన్సల్టెంట్, వాడు కూడా కాంట్రాక్టర్, బాగా సంపాదించినట్టున్నాడు పైసలు. 1 year. ఓకే, మేబీ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ కాంట్రాక్ట్ ఏమో. వేరేవన్నీ పర్మనెంట్. అవన్నీ వేరే కంపెనీ. ఈడ కూడా బాగా సంపాదించినాడు, 800 to 1000. మేబీ జస్ట్ వాంట్స్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్. అండ్ వాడు కూడా షిఫ్ట్ అవుతున్నట్టున్నాడు నాలాగా ఫుల్లీ. వాడు ఇప్పుడు మార్విన్ ఓపెన్ షిఫ్ట్ ఫ్రీలాన్సర్. మార్విన్ గాడు సిన్స్ 2000 మై క్లయింట్స్ ఓవర్ ఫుడ్ ట్రేడ్ టు ఇన్సూరెన్స్ మార్క్ పోస్ట్ రియల్ యాక్టివిటీ. ఆడు కూడా ఇటు నాలాగానే ఈస్ ట్రైంగ్ టు గో. ఓకే, కాంటాక్ట్ ఇన్ఫో, కనెక్ట్ స్కిల్స్, టైమ్ లీఫ్ అంటున్నాడు. మార్విన్ గాడు ఓపెన్ షిఫ్ట్ అన్నాడు కదా. యాక్చువల్లీ ఇంకో రికార్డ్లో మార్విన్ ఏఎం జెట్లిన్ ఓపెన్ షిఫ్ట్లో కూడా పనిచేసినట్టున్నాడు వాడు. ఎనీవే, విల్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes. అండ్ ఏంటి అంటే వీ విల్ కనెక్ట్. ఇప్పుడు ఏంటంటే నా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏంటంటే నా బిల్డ్స్ ఫెయిల్ అవుతున్నాయి నా లోకల్ మిషన్ మీద, విచ్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ యూ విల్